పూరా లోకల్. శని అంటే ఏంటి? ఒక మనిషిలో శనిని ఏ విధంగా చూస్తారు? మనిషిలో శనేశ్వరుడు ఎందుకు శనేశ్వరుడిని మనం ఇంపార్టెంట్ గా తీసుకుంటామంటే, శనేశ్వరుడు అనే ఆయన 10వ స్థానానికి అంటే మన జాతక చక్రంలో న్యాచురల్ జోడియాక్షన్ లో 10వ స్థానానికి అంటే కర్మస్థానానికి అలాగే లాభస్థానానికి అధిపతి అనమాట. అంటే మనం కర్మ చేస్తేనే కదా, పని చేస్తేనే కదా డబ్బులు వస్తాయి, మనకు ఒక వాల్యూ ఉంటుంది, దాని ద్వారా మనకు ఒక అమౌంట్ వస్తుంది, డబ్బులు వస్తాయి. సో కర్మ ఫలదాత శనేశ్వరుడు అనమాట. సో ఈ శనేశ్వరుడు మనం ఎక్కువ కొలవడం వలన అంటే ఆయన రూపంలో ఉండే వాళ్ళని మనం ఇది చేయడం వలన శనేశ్వరుడు సంతోషించినట్లయితే మనకు కర్మకు తగ్గ ఫలితం వస్తుంది. శనేశ్వరుడు కర్మ ఫలదాత కాబట్టే ఆయనకు అంత మంచి పేరు అనమాట. డబ్బులు ఉన్న వాళ్ళకి శని ఉండదా? ఉంటుంది, కానీ ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వాళ్ళకి నడిచే దశ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు శనేశ్వరుడు ఒక మంచి బ్యాడ్ స్థితిలో ఉన్నాడు అనుకోండి, కానీ అతనికి నడిచే దశ ఏదైతే ఉంటుందో ఆ దశని బట్టి కూడా మనము ఇతనికి శనేశ్వరుడు మంచి చేస్తున్నాడా మేలు చేస్తున్నాడా అనేది చెప్పగలుగుతాం. ఎవరిని శనేశ్వరుడు ఏమి అనడంటే, ఎవరైతే వాళ్ళ కర్మల్ని వాడు కరెక్ట్గా సక్రమమైన మార్గంలో నడిపిస్తాడో, సక్రమంగా ఉంటాడో అలాంటి వాళ్ళకు ఏలినాటి శని వచ్చినా కూడా శనేశ్వరుడు మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు. ఉదాహరణకు నరేంద్ర మోడీ. అదే ఏంటి నరేంద్ర మోడీ గారు ఆయనకి ఏలినాటి శని నడిచేటప్పుడే పిఎం అయ్యారు అనమాట. అంటే అతను మంచి కర్మలు చేసి ఉండొచ్చు, మంచి కర్మలు చేశాడు కాబట్టి ఏలినాటి శనిలో కూడా మంచి జరుగుతుంది, పిఎం అయ్యాడు, దేశాన్ని రక్షిస్తున్నాడు అనమాట. సో అలాగా ఎవరైతే తనకు నిర్వర్తించిన కర్మల్ని సక్రమైన మార్గంలో నడిపిస్తారో అలాంటి వాళ్ళను ఏలినాటి శని వచ్చినప్పుడు మంచి చేస్తాడు, చెడు చేయడు. ఎవరైతే తనకిచ్చిన కర్మల్ని సక్రమంగా నిర్వర్తించకుండా తప్పు మార్గంలో వెళ్తారో వాళ్ళని శని దండిస్తాడు. దండన కారకుడు శని అనమాట. అందుకనే శని అంటే భయపడతారు అనమాట. ఇప్పుడు ఒక స్కూల్లో హెడ్ మాస్టరు బాగా కొడుతున్నాడు అనుకో, ఆయనకు చెడ్డ పేరు ఉంటుంది. బాగా మంచిగా తప్పు చేస్తున్నా, అరే నువ్వు చేసేది మంచి అని సమర్థించుకుంటూ ముందుకెళ్తున్నాడు అనుకో, ఆయన మంచోడు అనమాట. సో మిగతా గ్రహాలు అలాగ ఉంటాయి, శని దండిస్తాడు అనమాట. అరే నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఈ మార్గంలో వెళ్ళు, నీకు మంచి జరుగుతుంది అని చెప్పి దండించేవాడు. కాబట్టి శని అంటే భయం. కానీ ఆ దండించేటాయన నువ్వు మంచి మార్గంలో వెళ్తున్నప్పుడు నిన్ను దండించడు కదా, నువ్వు అప్పుడు నీకు ఇంకా సపోర్ట్ చేస్తాడు కదా.